అలాగే ఫిల్మ్ నగర్ వివి రాజేంద్ర ప్రసాద్ గారు పిలిచి ఈ కొండ మీద గుడి కట్టాలనుకుంటున్నావయ్యా, ఎలా బాగుంటుందో చూడు, డిజైన్ చేయని చెప్పేసి అంటే కొండపైకి వెళ్ళి మొత్తం అన్ని వ్యూస్లోనూ ఫొటోస్ తీసుకున్నానండి. రామనాథ్ స్టూడియో దగ్గర నుంచి చూస్తే ఎలా ఉంటుంది, ఈ అపోలో దగ్గర నుంచి చూస్తే ఎట్లా ఉంటుంది, ఇవన్నీ మొత్తం యాంగిల్స్ అన్నీ అప్పట్లో ఏమి ఉండేవి కాదు, ఇవన్నీ కన్స్ట్రక్షన్స్, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్. ఆ కొండ మీదకి వెళ్ళి మొత్తం వ్యూస్ ఫొటోస్ తీసుకొని ఆ ఫిల్మ్ నగర్ టెంపుల్ డిజైన్ చేశానండి. ఓకే. టెంపుల్ డిజైన్ చేస్తే అద్భుతంగా వచ్చింది అది ఫిల్మ్ నగర్ టెంపుల్. అందరూ ఉంటారు, అప్పటికి అది కొండ, ఆ కొండపైకి వెళ్ళి ఫోటోషూట్ చేసుకుని డిజైన్ చేస్తే అద్భుతంగా వచ్చింది. దాన్నే బ్రోచర్ వేశారు రాజేంద్ర ప్రసాద్ గారు. బ్రోచర్ వేసి మొత్తం అందరికీ పంచితే కొన్ని కోట్లు కలెక్ట్ అయినాయి. తర్వాత ఇంకా అది గుడి అద్భుతంగా తయారైంది. దానికి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా నా పేరు చిరస్థాయిగా ఉండిపోవాలని చెప్పేసి నా పేరుని అక్కడ గుడిలో మెన్షన్ చేయడం జరిగింది. సురేష్ విద్య అని పేరు వేసేసారు. దానికి రెమ్యునరేషన్ ఇవ్వలేదు, పేరు వేసేసారు అన్నమాట. అడగలేదా లేక? నేను అడగలేదు, ఆయన ఇవ్వలేదు. తర్వాత అశ్వినదత్ గారు ఒకరోజు, ఏంటయ్యా గుడిలో నీ పేరు వేసారేంటి, ఎంత ఇచ్చావు అని అడిగితే, సార్ నేనేమి ఇవ్వలేదండి, నాకేం తెలియదండి, పేరు వేసినట్టు కూడా తెలియదు నాకు అని చెప్పేసి అన్నాను. ఉందండి. తర్వాత వెళ్ళి చూస్తే పేరు ఉంది. రాజేంద్ర ప్రసాద్ గారిని కలిశాను. ఈ గుడి నువ్వు ఉన్నంతకాలం వస్తూ ఉండాలయ్యా, ఇది ఇందులో నీకు కూడా భాగం ఉంది, నీకు కూడా ఒక ఉన్నట్టే, నువ్వు ఖచ్చితంగా గుడికి వస్తూ ఉండాలి, ఫ్యామిలీతో వస్తూ ఉండి అని చెప్పేసి అన్నారు ఆయన. బిఫోర్ మొన్న గుడి కట్టిన తర్వాత డబ్బులు ఖర్చు అయిపోతాయి కానీ పేరు అనేది చిరస్థాయిగా నిలిచిపోద్ది కదా అని చెప్పేసి అలాగా ఈ జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడికి అమ్మవారికి చేయటం, తర్వాత చిర్యా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చేయడం, ఈ ఫిల్మ్ నగర్ టెంపుల్, ఇవన్నీ ఏంటంటే మనుషులు మామూలుగా మనం వచ్చి ఏదో సాధించాము, సినిమాలు అనేవి వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి, కానీ ఇవి పవిత్ర చిరస్థాయిగా ఉండిపోతాయి. కాబట్టి ఇదొక అద్భుతమైన అవకాశం నాకు.